ఊరిచ్చి ఉపవాసం ఉంచిన అధర్మపురి అరవింద్. నేను ఇట్లా ఎందుకు అంటున్నా అంటే, గత 2 వారాల క్రితం, ఒక నెల క్రితం నిజామాబాద్ పసుపు రైతుల గోసలు తీరిపోయినాయి, నిజామాబాద్ పసుపు రైతులకు మంచి రోజులు వచ్చినాయని మొత్తం ప్రగల్భాలు పలుకుతూ పసుపు బోర్డు సాధించిన వీరుణ్ణి, ధీరుణ్ణి, శూరుణ్ణి నేనే, నన్ను చూడురి, నా అందం చూడురు అన్నట్టు మొత్తం ప్రచారం చేసుకున్నాడు. తీరా చూస్తే నిన్న బడ్జెట్లో ఏమైంది? ₹1 కాదు కదా, పసుపు బోర్డు పదం కూడా వలకలే. మిగతా బోర్డులకు కేటాయించిన నిధులు మరి పసుపు బోర్డుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేటాయించాలి అనేది పసుపు రైతులు ఆలోచించాలి. బోడగుండున్న అరవింద్ పసుపు రైతులు అందరికీ బోడగుండు కొట్టాడు. ఇంకేమన్నాడు? ప్రధానమంత్రిని దగ్గర కూర్చొని ప్రధానమంత్రిని మెప్పించి ఒప్పించి పసుపు బోర్డు సాధించిన నేనే గొప్ప, నేనే వీరుణ్ణి అని ప్రగల్భాలు పలికిండు, ప్రెస్ మీట్లలో చెప్పిండు. అంతా నిజామాబాద్ కూడా హోర్డింగ్లు అవన్నీ వేసుకున్నాడు. తీరా చూస్తే ₹1 కేటాయించలే. మరి ఆనాడు ప్రధానమంత్రిని మెప్పించి ఒప్పించింది నువ్వే అయితే, నేడు కూడా ప్రధానమంత్రిని మెప్పించి కొన్ని నిధులు పసుపు రైతులకు కేటాయించవచ్చు అని చెప్పవచ్చు కదా. మరి ఏమైంది? మరి చూడాలి, ఇంకా దీనికి ఇంకా ఏం కొత్త నాటకం ఆడతాడు మన అబద్ధాల అరవింద్ అనేది మనం వేచి చూడాలి. నిజామాబాద్ పసుపు రైతులకు నిజం తెలుసుకోర్రి. అబద్ధాల అరవింద్ తోటి ఏం కాదు, మీరు ఆలోచించాలి. ఇంకా ఇప్పుడు ఏం అబద్ధం చెప్తాడో అబద్ధాల అరవింద్ మనం వేచి చూద్దాం.